మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది ఏపీలో? చంద్రబాబు నాయుడు అవుతాడండి. 100%, 200% ఆయననే అవుతాడు. ఆయన తప్ప ఇంకెవరు కారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి మరి ఏపీలో? ఎక్కువ ఉంటాయండి అధికారులు అన్నీ. ఉద్యోగాలు ఎక్కువ ఉంటుంది, ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మీకు వాటర్ ఫెసిలిటీస్, కరెంట్ అన్నీ, కొత్తగా ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. సో చాలామంది ఆంధ్ర నుంచి తెలంగాణకి వలస వస్తున్నారు విద్యార్థులు, ఆ వలస అనేది ఆగిపోతుందా? ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఫస్ట్ 1-2 ఇయర్స్ కాదండి, 2 ఇయర్స్ తర్వాత ఆగిపోతుందండి. అందరూ అక్కడనే ఉంటారు, ఎందుకంటే 1-2 ఇయర్స్ వరకు. ప్రస్తుతం మరి పొత్తులో వస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పుడు ఆయన మీద ఉంటుండండి. ఆయన పదవి కావాలంటే తీసుకుంటాడు, లేదు నేను ఇట్లా ఉంటే దాని ప్రకారంగా ఉంటుంది పదవి. మరి నారా లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్ర చేస్తున్నారు. యువగలం పాదయాత్ర ఏ మేరకు ప్రజలు ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? నాగా లోకేష్ ఏంటంటే ఇప్పుడిప్పుడు కొంచెం ఆయన మాట్లాడడం చేయడం ఆయనకి ఇప్పుడిప్పుడు వస్తుంది, దానివల్ల ఆయనకి ఫ్యూచర్ ఉంది నారా లోకేష్. సో ఇప్పుడు మనకి ఐటీ రంగం ఏ మేరకు డెవలప్మెంట్ జరగవచ్చు? 100% డెవలప్మెంట్ అవుతుందండి ఏపీలో ఐటీ. ఓకే, అంటే ఇప్పుడు మరి చాలామంది విద్యార్థులకు చాలా పథకాలు జగన్ ఇస్తున్నాడు, ఆ పథకాల వల్ల ఉపయోగం ఉందనుకుంటున్నారో లేదు? జగన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు అన్ని మోసం ఆయనకి ఉండే 2 బిడ్డలు ఏం చేసుకుంటాడు అన్నీ అదేది కేజీఆర్ కేఎఫ్సీ సినిమా వచ్చింది, దాని ప్రకారం మన సామ్రాజ్యమే కేజీఎఫ్, దానిలాగానే ఆయనకి ఏం లేదు. కేజీ బంగారం ఇస్తానే హామీలు ఇస్తున్నాడు కదా. కేజీ బంగారం కాదు, కేజీ పైసలు కూడా ఇవ్వడు ఆయన. అర్థమైందా? ఆయన 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 శని, ఆంధ్రాకి వచ్చింది ఆయన శని. ఆయన గురించి నేను చెప్తున్నా. 2 డాక్టర్స్ ఉన్నారు, ఏం చేస్తాడు ఆయన తీసుకొని ఇంత పెట్టుకొని ఏం చేస్తాడు ఆయన? మరి టీడీపీ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా జాయిన్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఇన్ ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ అవుతాడండి. ఇప్పుడైతే కాడు, కొడాలి నాని ఉన్నంత వరకు కాడు. ఇప్పుడు కొడాలి నాని ఈసారి రాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ మంచిగా ఉంది. ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు. అంటే వై నాట్ 175 అని అన్నారు కదా, మరి 175 కాదు 10 కూడా రావు.